నమస్కారం నేను సానా వెల్కమ్ టు ధార్వి టీవీ. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా చరిత్రలోనే రెండో అతిపెద్ద దుర్ఘటన అని చెప్పుకోవచ్చు. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలి మంటలు చిక్కుకుంది. ఈ దుర్ఘటనకి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన తీరు, అనంతర పరిణామాలపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. విమానం కూలిపోయిన ప్రదేశంలో దాదాపు 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు ఎగిసిపడ్డాయని, సహాయక చర్యలు చేపట్టడం అత్యంత క్లిష్టతరంగా మారిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మందితో పాటు మెడికల్ కాలేజీ హాస్టల్లోని 20 మందికి పైగా వైద్య విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో చనిపోయిన వారిని DNA పరీక్ష ద్వారా గుర్తించనున్నారు. విమానంలో ఇంధనం అధికంగా ఉండటం వల్లే ఈ ప్రమాదం తీవ్రంగా ఎక్కువైందని చెబుతున్నారు. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని కలిసివేసింది. ఎన్నో కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 169 మంది భారతీయులు, 53 మంది UK జాతీయులు, 7 పోర్చుగల్ పౌరులు, 1 కెనడియన్ ఉన్నారు. ప్రమాదంలో బోయింగ్ విమానాల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమానంలో సుమారుగా 1.25 లక్షల లీటర్ల ఇంధనం ఉందని, అది పేలి మంటలు తీవ్రంగా వ్యాపించడంతో ఎవరిని రక్షించే అవకాశం లేకుండా పోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇదివరకే వెల్లడించారు. ఘటనపై SDRF అధికారి ఒకరు మాట్లాడుతూ, ప్రమాద సమాచారం అందిన వెంటనే మధ్యాహ్నం 2 నుంచి 2:30 గంటల సమయంలో బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని, అప్పటికే స్థానికులు కొందరు హాస్టల్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడారని, కానీ మంటలు తీవ్రంగా వ్యాపించడంతో పరిస్థితి అదుపు తప్పిందని వివరించారు. మరో అధికారి ప్రమాద స్థలంలోని భయానక వాతావరణాన్ని వివరిస్తూ, మేము గతంలో కూడా అనేక సహాయక చర్యల్లో పాల్గొన్నాం, కానీ ఇంతటి విపత్తును ఎప్పుడూ చూడలేదు. విమాన ఇంధన ట్యాంక్ పేలిపోవడంతో పెద్ద అగ్నిగోళంగా మారింది. క్షణాల్లోనే అక్కడి ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్ కి పెరిగింది. దీంతో ఎవరిని బయటపడే మార్గం లేకుండా పోయింది. మేము PPE కిట్లు ధరించి ఘటనా స్థలానికి వెళ్లినా వేడి తీవ్రత అధికంగా ఉండటంతో సహాయక చర్యలు తీవ్ర ఆటంకం కలిగింది. ఆ ప్రాంతంలోని పక్షులు, కుక్కలు కూడా తప్పించుకోలేనంత వేగంగా ఉష్ణోగ్రత పెరిగింది. ప్రమాద స్థలంలో అనేక పక్షులు, శునకాలు కాలి బూడిదయ్యాయి. ఎటు చూసినా శిథిలాలే కనిపించాయి. వాటి కింద తీవ్రంగా కాలిపోయిన ప్రయాణికుల మృతదేహాలని గుర్తించడం సవాలుగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విమాన ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 274కి చేరింది. ఫ్లైట్ లో 241 మందితో పాటు BJ మెడికల్ కాలేజీకి చెందిన 33 మంది చనిపోయారు. పలువురు క్షతగాత్రులకి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. కాగా ప్రమాదం జరగగానే 24 మంది మెడికోలు మృతి చెందారు. చికిత్స పొందుతూ మరో 9 మంది మరణించారు.